శ్రీ వెంకటాద్రినిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళం. సకల లోక చక్రవర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరి గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం ఈనాడు ఈ తిరుపతి పట్టణం పులకించేట్లుగా గోదా కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. విశేషంగా భక్తావతంసులందరూ కూడా ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర దృశ్య ప్రసారాల మాధ్యమంగా ఈనాడు ఈ గోదా కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అసలు ఈ గోదాదేవి ఎటువంటి ఆ ఆకాంక్షతో ఈ లోకానికి వచ్చింది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఎంత తపస్సు చేస్తే శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క కులనందిని ఆ తల్లి ఈ లోకానికి వచ్చిందో మనం ఒక్కసారి ఆకలింపు చేసుకుందాం. విష్ణు చిత్తుల వారు నిరంతరము కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉండేవారు. అటువంటి వారికి నిత్యము జయమే కలుగుతూ ఉంటుంది. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన. నిరంతరం కూడా పుష్పమాలికలను రంగనాథునికి సమర్పిస్తూ ఉండేవారు. అంతేకాకుండా స్వామివారికి యథేచ్ఛగా తాను చేయగలిగినంత ఉపచారములు చేస్తూ ఉండేటువంటి వారు. అటువంటి ఆ మహానుభావుడికి హరికథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. అనేక మందికి అనేక విషయాలు నిత్యము కూడా ప్రబోధిస్తూ ఉండేటువంటి వారు. ఆయనను అనుగ్రహించాలి అని చెప్పి అనుకున్నారు పరమాత్మ. అటువంటి సమయంలో ఆ దేశాన్ని ఏలేటువంటి మలయధ్వజుడు పాండ్యదేశమును పరిపాలించేటువంటి చక్రవర్తికి ఆయన భోగిని సంతతికి వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ ఉంటే ఆ సమయంలో ఎవరో ఒక సుభాషితాన్ని పలుకుతూ ఉంటే విన్నారు. వర్షార్థమష్టౌ ప్రయతేతమాసాన్. మానవుడు చూడండి ఎంత విచిత్రమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటాడో. వర్ష ఋతువు వస్తుంది, 4 మాసములు మనము బయటికి వెళ్ళలేము అని చెప్పి 8 మాసముల పాటు వాడు చక్కగా అన్ని ఆహార పదార్థములు నిత్య జీవనానికి కావలసినటువంటి సామగ్రి అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. నిశాసుఖార్థం దివసే. రాత్రి హాయిగా పడుకోవాలి అంటే రాత్రి చేయవలసినటువంటి పనులన్నీ కూడా పొగలే చేసుకుంటూ ఉన్నాడు. అలాగే వార్ధక్య హేతో వయసా నవేనా. ఎప్పుడో వార్ధక్యం వస్తుందని నవ యౌవన కాలం నుంచి కూడా జాగ్రత్త పడి అన్నీ కూడబెట్టుకుంటున్నాడే. పరత్ర హేతో ఇహ జన్మనాచ. కానీ వాడు ఆలోచించటం లేదు. ఎంత ఆశ్చర్యము! పై లోకాలకు వెళ్ళిన తర్వాత ఏ పుణ్యకార్యములు పరిరక్షిస్తాయో వాటిని ఇహ జన్మలోనే చేయాలి. ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొంది కూడా దానికి మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని అన్నారట. వెంటనే ఆయనకి ఆశ్చర్యం వేసింది. అంతేనా, నేను ఏదో ప్రజలంతా కూడా నన్ను ప్రశంసిస్తూ ఉంటే, నా అధికారాన్ని చూసి నా భుజకీర్తనలు చూసి వాళ్ళు పొగుడుతూ ఉంటే చాలా ఆనందపడిపోతూ ఉన్నాను నేను. కానీ తెలుసుకోవలసినటువంటి భగవతత్వాన్ని తెలుసుకోవడం లేదు. ఏ మూర్తిని ఆరాధిస్తే సకలము నిండినటువంటి పరమాత్మ ఆరాధనం అది సమష్టిగా జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాను. దాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన ఆలోచించాడు. దానికోసం అందరినీ కూడా ఆయన వేడుకుంటూ ఉన్నాడు. అనేక మంది అనేక మార్గములు ఉపదేశిస్తూ ఉన్నారు భగవంతుడిని చేరుకోవటానికి. ఏ విధంగా నదులన్నీ కూడా సముద్రాన్ని చేరుతాయో అలాగా భగవంతుణ్ణి ఉపాసించేటువంటి మార్గములన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సన్నిధానానికి తోవను చూపిస్తాయి. కానీ తనకి హృదయానికి కొన్ని పట్టుకునేట్టుగా కొన్ని మంచి మాటలు చెప్పాలి అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. దేనివల్ల ఆయన తృప్తి చెందడం లేదు. ఆ సమయంలో విష్ణు చిత్తుల వారికి రంగనాథస్వామి వారు పూలతో అలంకారం చేస్తూ ఉంటే, నాయన ఈ రాజ్యాలు నేలేటువంటి రాజు కాస్త బాగుపడేటువంటి సమయం వచ్చింది, నువ్వు వెళ్ళి నా గొప్పతనాన్ని ఆయన ఆస్థానంలో చెప్పవలసింది అన్నట్ట. అదేమిటి స్వామి, నేను ఏదో గృహ సమ్మార్జనమో జలాహరణమో, నేనేదో నీ యొక్క ఆలయాన్ని శుద్ధి చేయగలను, నీ యొక్క కైంకర్యములకు జలములను తీసుకురాగలను, అంతేకాదు శృంగార పల్యంకికా వహనంబు, నువ్వు బాగా సింగారించుకుని
తిరువీధుల్లో భక్తకోటిని ఉద్ధరిస్తూ ఉంటే ఆ సమయంలో నీ పల్లకీ మోయగలను, ఇలా ఎన్నో పనులు నేను చేయగలను, నీ యొక్క వస్త్రాలన్నీ కూడా చక్కగా ఉతికి తీసుకురాగలను, ఇలాంటి పనులు చెప్పకుండా చాలా కర్కశ తర్కశాస్త్రాదులతో నిండినటువంటి శాస్త్ర సభల్లోకి వెళ్ళి ఒక తత్వాన్ని లేదా నీ తత్వాన్ని నీ మహత్వాన్ని ప్రతిపాదించేటువంటి శక్తి నాకు ఎలా ఉన్నది అని అన్నారట. ఆజ్ఞా గురువుణాం హ్యవిచారణీయ, ధర్మశాస్త్రములు చెప్తూ ఉన్నాయి, పెద్దలు చెప్తూ ఉంటే పరమాత్మ చెప్పినట్టే వాళ్ళు చెప్పినటువంటి మాట వినాలి అని సాక్షాత్తు ఇక్కడ పరమాత్మే చెప్తూ ఉన్నాడు. ఏమి చెయ్యాలి? ఆదేశాన్ని అవదల ధరించాడు, పరమాత్మయే పరిరక్షిస్తాడు అని చెప్పి ఆయన యొక్క భారాన్నంతా కూడా ఆ స్వామిపై వేసి ఆ పాండ్యుడు సభకు వెళ్ళాడు. అక్కడ అనేక వాదములు వినిపిస్తూ ఉన్నారు. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్, అప్పటి వరకు ఏ గురువుల దగ్గర కూడా విష్ణుజత్తులు వారు పెద్దగా అభ్యసించిందేమీ లేదు. కానీ కాణాదంబు ప్రాణాదంబు వ్యాకరణం అకరణంబు మీమాంస హింస అని చెప్పి సమస్త శాస్త్రములను ఆయన నిరసించేశారు. విష్ణు తత్వాన్ని మహత్వాన్ని చక్కగా ప్రతిపాదనం చేసేశారు ఆ సభలో. అక్కడ ఇప్పుడు కూడా వనజజ రుద్రాదులు మత్తనువులే, తథ్యము తత్పూజనము మత్పూజినమే, తదీప్సిత ఫలప్రదాతను నేనే, అటైన కలవు తరతమ వృత్తుల్. ఆ వనజజుడు అంటే బ్రహ్మగారు, అలాగే రుద్రుడు ఇత్యాదులందరూ కూడా ఎన్నో ఫలితాలను ఇస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఇవ్వటానికి కారణమైనటువంటి శక్తిని నానించే పొందుతూ ఉన్నారు అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పారయ్యా. కానీ నా వాసుదేవతా స్థితి భావింపని వారి పూజ స్వాంత ఫలమే తిప్పున్. అడుగు నుంచి అజాండవంతా నిండినటువంటి ఆ వాసుదేవుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతే జీవుడు, ఆ సృష్టికి మూలమైనటువంటి ఆ దేవదేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతే వాడు పూర్ణమైనటువంటి ఫలాన్ని పొందలేడు. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపముండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్యదన్ అని చెప్పి ఆ తత్వార్థము కోసం హరికి ఆయన మొక్కుతూ ఉంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆ విష్ణుదేవుని యొక్క దివ్య సకలము నిండినటువంటి మహత్వాన్ని అంతా కూడా ఆకలింపు చేసుకున్నారు రాజు. వెంటనే ఆయనకి గొప్ప సత్కారం చేశారు, గజారోహణం చేశారు, గ్రామోత్సవం చేస్తూ ఉన్నారు ఆళ్వారికి. ఆయన అలా గ్రామము దాటి వెడుతూ ఉంటే ఎక్కడో ఉన్నారు మహావిష్ణువు. శ్రీవైకుంఠంలో ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో నిండినటువంటి ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆ ముక్తిధాముడికి తన భక్తునికి తన తత్వాన్ని లోకానికి చాటినటువంటి పాండ్యరాజుని ధర్మ మార్గంలో నడిపించినటువంటి వాడికి గొప్పదైన సన్మానం జరుగుతోన్నది, నేను చూడాలి అని చెప్పి ఆ గరుడిని పైన వచ్చేశారట. ఆ పులిమేరల్లోకి ఈ యొక్క గ్రామోత్సవం జరుగుతోంది. ఏనుగు పైన విష్ణుచిత్తుల వారికి గొప్ప ఉత్సవం చేస్తున్నారు. మహావిష్ణువు గరుడునిపై వచ్చేశారు అక్కడికి. అక్కడ హరిని చూశారు. గరుడిని మూపుపై పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర వర్మ రుచిర శార్ంగ ఖడ్గధర రాజిత పాశగదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర కంజములై భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాచుగావుతన్. కిందకు దూకేశారు ఆయన. స్వామి వైకుంఠంలో ఆ లక్ష్మీదేవితో సనక సనందన సనత్కుమార సనత్ సుజాతాదుల మధ్యలో ఉండవలసినటువంటి నువ్వు ఆ నిత్యసూరుల లోకాన్ని వదిలేసి ఇలా వచ్చేసావయ్యా. నువ్వు అలా గరుడునిపై అంత ముగ్ధమోహనంగా కనిపిస్తూ ఉంటే నీకు దృష్టి దోషం తగలదా అని చెప్పి ఆయన ఏనుగుపై దిగినటువంటి వారు ఆ ఏనుగు కట్టినటువంటి గంటలను గణగణ మోగిస్తూ ఆయనకు మంగళాశాసనం చేశారు. ఆయన పాదములకు, ఆయన జానువులకు, ఆయన జంఘములకు, ఆయన కటిస్థలానికి, ఆయన వక్షస్థలానికి, ఆయన కంబుగంటికి, ఆయన ముఖార విందానికి కూడా గొప్పదైనటువంటి మంగళం కలగాలని పల్లాండు పాడారు. పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోళ్ మణివన్న చెవ్వడి తిరుక్కాప్పు అని చెప్పి ఇత్యాదిగా ఆయన మంగళాశాసనం చేసి పెరియాళ్వార్లు అయ్యారు. అంటే భగవంతునికే మంగళము కలగాలి అని చెప్పి చెప్పారు కనుక ఆయన పెరియాళ్వార్లు అయ్యారు. ఈయనని ఇంకా గొప్పవాడిని చెయ్యాలని చెప్పి ఆయన తులసీవనాలని బాగా పెంచారు. ఆ తులసీవనంలో మన ఈనాడు కళ్యాణం జరిగేటువంటి గోదామ తల్లి వరాల పంటగా లభించింది. ఎప్పుడైతే ఆ సిరి లభించిందో ఆయన ఇల్లంతా కూడా కాంతితో నిండిపోయింది.
అప్పుడు ఆ తులసీవనంబున త్రిపాద్భూతిన్ వలెన్ మన్మనోగారాప్తిన్ వసించు సంసరణ దుఃఖమున్ నివారింపుమో శ్రీరంగేశ్వర శాశ్వత శృతిశిర సింహాసనాధీశ్వర అని చెప్పి ఆ శ్రీరంగనాథునితో పాటుగా అనేక దివ్య దేశముల్లో ఉండేటువంటి ఆ విష్ణువుని ఆయన చక్కగా ఆరాధిస్తూ ఆయన యొక్క అంశతో లభించింది భూమాదేవి యొక్క అంశే ఈమె ఈ గోదాదేవి అని చెప్పి నమ్మి ఆమెకు బాల్యం నుంచి కూడా కృష్ణుని యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆ కృష్ణుడే తన యొక్క భర్త అని చెప్పి ఆమె గోదాదేవి స్మరించింది. అలా ఆ గోదాదేవి భక్తి తత్వంలో మునిగింది. అటువంటి గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చెప్పుకుంటూ మధ్య మధ్యలో మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కసారి మన అందరి హృదయాల్లో ఆ రంగనాథస్వామి యొక్క దయ పండాలి, ఆ మన్నారు స్వామి యొక్క దయ పండాలి, ఆ వటపత్ర సాయి యొక్క దయ పండాలి. అలాగే ఆ గోదాదేవి కీర్తించింది చక్కెరక్కై వెంకట వరకు ఎన్నై విదిక్కిట్రియే, చక్రాయుధాన్ని ధరించినటువంటి వెంకటేశ్వరుడే నా ప్రియుడు అని చెప్పింది ఆ గోదాదేవి. యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. సకల విఘ్నములను తొలగించేటువంటి విశ్వక్సేన ఆరాధన, దానికి ముందు సభ్య అనుజ్ఞ ఇత్యాదులు తీసుకుని అర్చక స్వాములు గోదా కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తులసీవనంలో గోదాదేవి లభించిందో విష్ణు చిత్తుల వారికి అయోనిజగా ఆ తల్లి పెద్దది అవుతూ ఉంది అని అంటే ఆ సమయంలో విష్ణు చిత్తుల వారు ఎన్నో కళ్యాణ కథలు చెప్తూ ఉన్నారు. ఓహో, ద్రౌపదీదేవిని ఇలా రక్షించాడా మా స్వామి, అంతేకాదు ఆ రుక్మిణీదేవిని ఇలా కళ్యాణం చేసుకున్నాడా అన్నీ విని ఆనాడు గోపికలు ఎలా అయితే భక్తితో పరవశించారో అలాగా గోపికా భక్తితో స్వామినే జగత్పతినే శ్రీయపతినే తన భర్తగా భావించింది. పెరియాళ్వార్లు విష్ణు చిత్తులు ప్రతిదినం కూడా మాలికలను సిద్ధం చేసి ఆ తరువాత శుచిస్నాతుడై మళ్ళా వెళ్ళి స్వామికి సమర్పించేవారు. కానీ మధ్యలో నా నాథుడికి సమర్పించేటువంటి మాల బాగుందా లేదా ఓసారి నేను ధరించి చూస్తాను అని చెప్పి గోదాదేవి ముగ్ధ భక్తితో, ఇది భగవద్ అపచారం అనుకోలేదు. ఎందుకంటే వివాహంలో మేము ఎలాగూ దండలు మార్చుకోవలసిందే కదా, కాబట్టి ముందుగానే నేను ధరిస్తున్నాను, వివాహానికి ముందే నా స్వామికి బాగుందో లేదో అని చెప్పి తన కొప్పులో ఆ రంగనాథునికి అలంకరించేటువంటి మాలికలను ఒకసారి పెట్టుకుని, అప్పుడు అద్దములు ఉండేవి కావు ఆ కాలంలో, అందుకని వెళ్ళి పెరట్లో బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉండేది. నీల వృష కకుద్రేఖకు ఒకంత ఒరిగినట్లు, నల్లని ఆబోతు మూపురం ఎడమవైపుకు ఒకంత ఒరిగినట్లుగా, బార్హ నిబద్ధ కేటకమ్మనగా మన్మధుని యొక్క నెమిలిపించములతో చేసినటువంటి డాలువలే ఆ గోదాదేవి యొక్క వాలు కొప్పు చాలా అందంగా ఆ యొక్క బావి నీటిలో ప్రతిఫలిస్తూ ఉంటే అది చూసి, ఓ ఇది చాలా బాగున్నది, మా నాథుడికి ఇది చాలా చక్కగా సరిపోతుంది అని చెప్తూ ఉంటే ఆ స్వామికి అవి అలంకరించిన తరువాత రంగనాథుడిలో గొప్ప చైతన్యం వచ్చిందిట. అందుకే చూడండి, పూలను ఎంతో మంది దేవతలు ధరిస్తారు, కానీ పూలరంగడు అనేటువంటి మాట ఒక్క రంగనాథ స్వామికే అది చెల్లుబాటు అవుతోంది. అంటే ఒకే కృష్ణుడు ఇన్ని మూర్తులుగా ఉన్న గోదాదేవి భక్తితో సమర్పించినటువంటి మాలికను ఆయన ధరిస్తూ ఉండేవాడు. కానీ ఒకసారి విష్ణు చిత్తుల వారికి తెలిసిపోయింది, ఎవరో స్త్రీమూర్తి ఇది ధరించేస్తోంది, ఇదిగో చాలా పొడువాటి సుకుమారమైనటువంటి ఒక వెంట్రుక కనిపిస్తోన్నది, స్త్రీల కొప్పులో ఉండేటువంటిది ఈ యొక్క ముంగురు అని చెప్పి గ్రహించి ఆయన చాలా ఆవేదన చెంది మళ్ళా వేరే మాలను తీసుకెళ్తే స్వామి అంతగా దాన్ని అందుకోలేదుట. పక్క రోజు ఎవరు చేస్తున్నారో ఈ అపరాధం అని గమనిస్తే తన కూతురే వెళ్ళి ప్రశ్నించారు, గోదా ఏమిటి ఇలాంటి పని చేస్తున్నావు అంటే, ఆయనే నా భర్తగా భావిస్తూ ఉన్నాను కనుక నా స్వామికి నేను మధుర భక్తితో అలంకరించుకుని సమర్పిస్తే కదా ఆయనకి ప్రియమవుతుంది అంటే, అలా కాదని చెప్పి ఆమెను బాగా నిందించి తాను ఒక పుష్పమాలను తీసుకువెళ్ళి స్వామికి ఇవ్వబోతే, వద్దయ్యా దీనిలో నీ కష్టం ఉన్నది కానీ ప్రేమ లేదు అన్నారట. భక్తితో భగవంతుణ్ణి, ప్రణయ భక్తితో భగవంతుణ్ణి ఆరాధించాలి అని చెప్పి ఆళ్వారులు అందరూ చెప్పారు, కానీ మధుర భక్తికి ఒక మధుర సౌధంలా నిలిచింది గోదాదేవి.
అందరూ కూడా పుమాన్ విష్ణురితి ఖ్యాత స్త్రీ పరాయం ఇతరం జగత్. లోకంలో అందరూ స్త్రీలే, పరమపురుషుణ్ణే వీరందరూ వరించాలనేటువంటి భక్తితో ఉన్నారు. ఆళ్వారులు 12 మంది అటువంటి భక్తితో ఉన్నవారే. కానీ స్త్రీమూర్తి తనను స్త్రీగా భావించడం చాలా గొప్ప. కనుక అలా భావించినటువంటి ఆ తల్లి తిరుప్పావై పాడింది, అంటే శ్రీవ్రతాన్ని ఆచరించింది. ఒక్కో పాసురాన్ని ఆ తల్లి ఆ స్వామిపై పాడింది. అందువల్ల స్వామితో కళ్యాణం జరుగుతోన్నది. ధనుర్మాసంలో సుప్రభాత సమయంలో సుప్రభాతానికి బదులుగా చక్కగా గోదాదేవి సాయించినటువంటి తిరుప్పావై పాసురాలే పఠించటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అటువంటి శ్రీనివాసుని యొక్క హృదయేశ్వరికి ఎంతో ప్రీతిని చేకూర్చినటువంటి వాడు స్వామి. అటువంటి స్వామి కళ్యాణం, గోదా కళ్యాణం ఇప్పుడు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టుకుంటోన్నది. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుంజమముమఖిలజ్ఞం. వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా జరుగుతూ ఉండేటువంటి కళ్యాణ మహోత్సవంలో స్వస్తి పుణ్యాహవచనం కేవలం ఇక్కడ ఉండేటువంటి ద్రవ్య శుద్ధిని క్షేత్రశుద్ధినే చేయలేదు, మన మనస్సును కూడా శుద్ధిపరిచింది. ఇటువంటి దివ్య నేపథ్యంలో ఇప్పుడు ఆ మృత్సంగ్రహణం అనేటువంటి కర్మ అంకురారోపణాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉంటారు. అంకురారోపణము అనంటే నవ ధాన్యాలను తెచ్చి ఆ మట్టిలో కలిపి చక్కగా పాలికల్లో ఉంచుతారు. వాసవానిల యమ దైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులనేటువంటి అష్టదిక్పాలకులు ఆ 4 దిక్కులలో వారు వచ్చి కూర్చుంటే మధ్యలో బ్రహ్మగారు ఉంటారు. చంద్రుని సాక్షిగా అంకురారోపణం జరిగిన తరువాత చక్కని మంత్రమయమైనటువంటి ఆ ఓషధీ సూక్త పఠనం చేస్తూ ఉంటారు. దీనివల్ల శక్తి పెరిగి ఎలా అయితే సస్యములు పచ్చగా మొలకెత్తుతాయో మనలో భక్తి అలా పరిణతి చెంది గొప్పగా గోదాదేవి ఏ విధంగా అయితే మన్నారు స్వామిని ఆరాధన చేసిందో అటువంటి భక్తి వస్తుంది. ఇటువంటి భవ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించటానికి ఊర్ధ్వలోకముల నుంచి అనేక దేవతాగణములు వచ్చారు. వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు మనతో పాటుగా. అటువంటి దేవతలు, పరిషత్ దేవతలు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు ఆనందంతో. ఆడరో పాడరో అప్సరో జనము, ఆ వైభవాన్నంతా కూడా అన్నమయ్య అభివర్ణించారు. శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళం. కళ్యాణ విధిలో గోదాదేవి వలె మనం అందరం కూడా భక్తి మార్గంలో ఉజ్వలంగా వెళ్ళాలి అనేటువంటి సదాచారం మనకి ప్రబోధితమయ్యేటువంటి అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటి కర్మ జరుగుతూ ఉన్నది. వేదభారతి మనకు ఉపదేశిస్తూ ఉన్నది. అగ్నిర్దేవానాం అవమః విష్ణు పరమః అని చెప్పి విష్ణువు ఎలా సర్వోత్కృష్టమైనటువంటి దైవతమో అలాగా అగ్ని అందరికన్నా చిన్నవాడైనప్పటికీ కూడా అగ్నిముఖావై దేవాహ, అగ్నిముఖంగా దేవతలందరూ ఉంటారు. ఉత్తమ దేవతలకు వెళ్ళేటువంటి హవ్య కవ్యములన్నీ కూడా అగ్నిదేవుడే తీసుకువెళ్లి ఇస్తూ ఉంటాడు. అటువంటి అగ్ని ప్రతిష్టాపనము, అలాగే తత్పూర్వముగా కంకణ ధారణ అనేటువంటి చేస్తూ ఉన్నారు. అంటే స్వామివారికి, అమ్మవారికి, అలాగే ఆచార్య స్వాములు కంకణ ధారణం చేస్తారు. ఈ కంకణమందు అనంతమావాహయామి, ఆదిశేషమావాహయామి, నాగరాజమావాహయామి అని చెప్పి ఆ అనంతుని యొక్క శక్తినంతా కూడా నింపేటువంటి పవిత్ర కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. మనం అందరం కూడా పెద్దలమే. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే కనుక భక్తితో ఒక్కసారి మనం ఆ గోవిందనామాలను చెబుదాం. గోదారమణ గోవింద, ఆండాళ్ వరద గోవింద, శ్రీరంగ వరద గోవింద, కావేటి రంగ గోవింద, గోవింద గోవింద. సత్యే ప్రతిష్ఠితః కృష్ణః సత్యమస్మిన్ ప్రతిష్ఠితం సత్తా సత్యే చ గోవిందః తస్మాత్ సత్యం సతాం మతః. శ్రీకృష్ణస్వామిని వలచి వివాహం చేసుకున్నది గోదాతల్లి. ఆ గోదామ తల్లి ఎంత భక్తితో, ఎంత ప్రత్యయంతో వివాహం చేసుకున్నది. అటువంటి తల్లి యొక్క స్వరూపం పరమరమణీయం. అందుకే అన్నమాచార్యులు వారు చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కని రూపుకు ఆయన మంగళాశాసనం చాంగుబళ అని ఆ గ్రామీణ నేపథ్యంతో చేశారు. ఇప్పుడు
యజమాన సంకల్పం జరుగుతోన్నది. వేదిక పైన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీమాన్ వైవి సుబ్బారెడ్డి గారు. వారు వేదములన్నా, అలాగే గొప్పదైనటువంటి విష్ణు భక్తి అన్నా, గోసేవ అన్నా ఎంతో అభిప్రేరితమయ్యేట్లుగా భక్తిని ఆయన కలిగి ఉండేటువంటి మహనీయులు. వారి యొక్క ధర్మపత్ని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సదాభార్గవి ఐఏఎస్ గారు, విద్య మరియు వైద్యము, అలాగే శ్రీ వీరబ్రహ్మం గారు ఐఏఎస్, వారు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారులు. వారు సంకల్పాన్ని అందుకుంటారు. ఆ తరువాత భక్తులందరం కూడా ఈ సంకల్ప కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. తెరపట్టి మధుపర్క నివేదనం చేస్తూ ఉన్నారు. వరపూజ, పరస్పర దృష్టి, నూతన వస్త్ర సమర్పణం అనేటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలను వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కృష్ణస్వామి, వధువు గోదాదేవి, సకల కళ్యాణ కాంతుల కల్పవల్లి. అటువంటి వారికి వరపూజ మధుపర్కము అందించిన తరువాత పరస్పర దృష్టి, నూతన వస్త్ర సమర్పణ ఇత్యాదులు సవైదికంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద, రమారమణ గోవింద, గోవింద గోవింద. స్వామివారి యొక్క శ్రీకృష్ణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మహాసంకల్పం చెప్తూ ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నది యజమాన సంకల్పం, ముందు ఆచార్యులు సంకల్పించారు. ఇప్పుడు చెప్పేటువంటి సంకల్పం ఇది చాలా గొప్పది, మహత్వపూర్ణమైనటువంటిది. ఎందుకంటే ఈ విశ్వము యొక్క సమస్త వైభవాన్ని ఆవిష్కరించేటువంటిది. ఈ యొక్క విశ్వమంతా ఎలా ఉన్నది, ఈ యొక్క కల్పములన్నీ ఎలా కొనసాగుతూ ఉన్నాయి, అటువంటి కాల ప్రమాణాన్నే కాకుండా ఈ భువనముల యొక్క వైభవాన్ని అంతా కూడా చెప్పి ఈ భూమిపై ఉండేటువంటి సమస్తమైనటువంటి గొప్పవైనటువంటి నదాలను అన్నిటినీ కూడా ఆవిష్కరించేటువంటి సంకల్పం కనుక దీన్ని మహాసంకల్పము అన్నారు. దీన్ని వినడం వల్ల మనకు సమస్తమైనటువంటి పుణ్యములు కూడా సిద్ధించి ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా మనం ఉన్నతోన్నతమైనటువంటి గతులను పొందుతాం, పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష సుఖాన్ని పొందుతాం. గోదా కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటిది వారణమాయర పఠనం. తిరుమల క్షేత్రానికి గోదాదేవి భక్తికి ఎంతో అన్యోన్యమైనటువంటి బంధం ఉన్నది. ఈ ఉత్సవాలన్నింటిలో గోదాదేవి యొక్క భక్తి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నిత్య కళ్యాణ చక్రవర్తి వెంకటరమణ స్వామి ప్రతిరోజు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో చక్కగా వారణమాయర పఠనాన్ని చేస్తూ ఉంటారు. అలాగే గోదాదేవి స్వాత్మిక జగత్తులో కృష్ణస్వామిని భావించినటువంటి వారణమాయిరం
ప్రతినిత్యము జరిగేటువంటి సేవలో అలా ప్రతిధ్వనిస్తూ ఉంటే వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి, అభిషేకం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అమ్మవారిని మెడతాళిగా ఉండేటువంటి తల్లిని బయటికి తీస్తారు. అప్పుడు తావన్మాత్రానికే స్వామికి అమ్మకు విరహాతిశయం వచ్చింది అని చెప్పి ఆ సమయంలో నాచ్యార్ తిరుమలి ఇత్యాదులు పఠిస్తూ ఉంటారు. అలాగే మాసోత్సవంగా జరుగుతుంది ధనుర్మాసంలో. అలాగే సంవత్సరోత్సవాల్లో కూడా మరి బ్రహ్మోత్సవాలు చాలా ఘనమైనటువంటివి. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు గరుడ సేవ. దానికి ముందుగా ఉదయమే గోదా సమర్పిత సువాసన, ఆ గోదా సమర్పితమైనటువంటి గొప్ప వాసన వచ్చేటువంటి తులసిమాలలు శ్రీరంగం నుంచి అలా విల్లుపుత్తూరు నుంచి ఆ మాలికలు వస్తే అవి ధరించి శ్రీనివాసుడు భక్తకోటికి తన యొక్క అనుగ్రహాన్ని పంచుతూ ఉంటాడు. కనుక గోదాదేవి చక్కెరక్కై వెంకట వరకు ఎన్నై విదిక్కిట్రియే అని చెప్పి ఆ పరమాత్మను కీర్తించింది. శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిరంతరం నిర్వర్తించేటువంటి వైఖానస భగవశాస్త్రోక్త విధానంలో గోదాకృష్ణ కళ్యాణాన్ని మనం వీక్షించాం. పరిపూర్ణమైంది. భగవన్నామాలతో కళ్యాణ కాంతులతో గోదాకృష్ణుల యొక్క కళ్యాణ వైభవాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నాం. కూలిన చోట గొట్టువడి, కుందిన చోట మహాజ్వరాదులం వ్రేలిన చోట, సర్పముఖ పీడల నందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణున్ భవదూరిని పేర్కొనలేని మీదన కాలుని యాతనావితతి కానరు పూనరు దుఃఖభారముల్, ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా, ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః, సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. విముక్త దుఃఖా సుఖినో భవంతు. ఎప్పుడైనా సరే కళ్యాణ మహోత్సవాల అంతములో భగవంతుని యొక్క నామావళిని మనం శ్రద్ధగా వింటే, గొంతెత్తి మనం గానం చేసేటువంటి ఆ కళాకారుల యొక్క గోష్ఠిలో పాలు పంచుకుంటే ఆ గోవిందనామ స్మరణ వల్ల ఇహ పర సౌఖ్యములన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి. కళ్యాణ వైభవాన్ని మంగళ కర్పూర నీరాజన కాంతుల మధ్య మనం దర్శించినటువంటి పరిపూర్ణ ఫలాన్ని మనం పొందుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.